తర్వాత నేను నల్గొండలో చిన్న డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవర్గా ప్రస్థానం మా జిల్లాలో చెక్లం శ్రీనివాసరావు గారు చాలా పెద్ద నాయకుడు చెక్లం శ్రీనివాసరావు గారు తెలియన్నారా అతనితో పనిచేయడం అది కూడా ఒక పెద్ద వరం ఆ రోజుల్లో. ఎందుకంటే నన్ను మామూలు ఒక విలేజ్ నుంచి వచ్చినటువంటి ఒక అబ్బాయిని డ్రైవింగ్ అసలే రాకుండా నన్ను డ్రైవర్గా ఇంత సాహసం. మా పాప కూడా డ్రైవ్ చేస్తుంది, డ్రైవింగ్ నేర్చుకుంది. నేను కారు వేయడానికి భయపడుతున్నా, ఎక్కడ తగ్గిస్తారు అని చెప్తున్నా. అట్లే నన్ను నమ్మి అసలు నేను డ్రైవర్నే కాను, చిన్న ఏదో డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుని వెనక ముందు మళ్ళీ పెట్టాక అయినా కూడా ఆయన నమ్మి ఒక ఎంపీ నన్ను డ్రైవర్గా పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. నా లైఫ్ అంతా అక్కడి నుంచే టర్న్ అయిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే జనంలో పనిచేసే ఎంపీల దగ్గర పనిచేయడం, ప్రజలు ఎక్కువ ఉండడం, నా పాట వినేటువంటి అవకాశం ఇప్పించేటువంటి అవకాశం రావడమే అది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా చాలా 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 తొందర విషయం. అంటే నేను 8th సమ్మర్ 2 months కూడా టైం వేస్ట్ చేయకుండా అప్పుడు 2 months అక్కడ పనిచేయడము, బార్లో పనిచేయడము, మళ్ళీ ఇంటికి రావడం, బట్టలు కొనుక్కోవడం, ఫాదర్కి కొంత సపోర్ట్ చేయడం. అంతే కదా, ప్రతి సాంగ్లో చూడండి మీరు అబ్జర్వ్ చేయండి. మామూలుగా టేకప్ కాదు వాయిస్, ఎత్తలేము, సాఫ్ట్గా ఎత్తలేము, అట్లా అలవాటు అయిపోయింది. సరే దీన్ని ఇప్పటి వరకు కూడా గద్దరన్న అరుపులు కానీ మెలేస్తూ పాడడం కానీ మీరు ఎప్పుడన్నా ఆయన కలిసినప్పుడు అప్రిషియేట్ చేసిన సందర్భం ఉందా? అయితే మీరు వేసిన క్వశ్చన్ ఎవరు నన్ను అడగలేదు, మీరు అడిగినందుకు చెప్తాను. అయితే నేను 20 years అంటే నేను 2000 అంటే నల్గొండ టౌన్కు గద్దర, నల్గొండ వరకే గద్దర. అప్పుడు హైదరాబాద్తో నాకు ఎక్కువ సంబంధం లేదు. నేను 2000 నుంచి 99 నుంచి కోమటిరెడ్డితో 2009 వరకు పనిచేశాను. అప్పుడు ఆయన యంగ్స్టర్ ఎమ్మెల్యే రాజశేఖర్ గారు చాలా దగ్గర యువకుడు కోమటిరెడ్డి, ఇంత క్రేజీ. అప్పుడు ఎవరు అన్నారు అది నడుస్తుంది. అక్కడ 9 వరకు నాకు టైం ఉండేది. మధ్య ఎలక్షన్లు వచ్చినప్పుడే పాడుతున్నాను. అప్పుడు నల్గొండ గద్దర నడుచున్నప్పుడు అక్కడ దాని తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ 2009 నుంచి 2023-24 వరకు కూడా నన్ను అంటున్నాడు గద్దర అంటున్నారు. కానీ గద్దరను నన్ను కలిసినవా అని అందరు క్వశ్చన్ వేసేవారు. ఈ మధ్య కలుస్తాను ఎప్పుడు కదా భయం నాకు. నేను పోయి నన్ను గద్దరు నేను గద్దరు అని ఆయన అంత పెద్ద మహావృక్షము ప్రజాయుధం ఒక ఆయన దగ్గర పోయి నేను అట్లా ధైర్యం చేయలేక నేను కలవలేదు. ఆ సందర్భంలో ఎవరో చెప్పారండి, అసలు ఇంద్రవెల్లి కొండల్లో దండే పుట్టిందని ఒక పాట విన్నాను. అది గద్దరన్న పాట. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దళిత గిరిజన దండ ఇంద్రవెల్లిలో సపోర్టున్నాము, దీనికి ఎట్లా చేస్తావు అంటే ఇంద్రవెల్లి కొండల్లో దండే పుట్టిందో వస్తవా సెల్లెలో, దళిత గిరిజన దండూర మోగే వస్తవా సెల్లెలో, ఎన్నెన్నో ఉద్యమాల సారథిగా ఎదిలినో వస్తవా తమ్ముడో. ఈ పాట అయిన తర్వాత నల్గొండ గద్దర్ అని అప్పుడు యూట్యూబ్లో వచ్చింది. గద్దర్ నా విని ఈడోడరా మళ్ళీ గద్దరు ఇంద్రవెల్లి పాట సేమ్ వాడింది, అసలు ఎవడరా ఇది అనేది అద్దంకి దయాకర్ గారు అని ఉంటాను. గద్దర్ నాకు బాగా క్లోజు, అన్న నాకు కూడా క్లోజ్. అయితే మా జిల్లాలో నల్గొండ గద్దర్ అని మా దగ్గర ఒక గద్దరు ఉంటే అరే ఏం మాడుతుండ్రా వాడు, అరే వాడిని రమ్మని ఒకసారి అన్న ఇట్లే మాట్లాడతారు. అంటే సరే గద్దరని అడిగిందన్న నిన్న ఇదంటే ఏమన్నా నా మీద మంచి అభిప్రాయం ఉందంటే చాలా మంచిగా మనకి చూడాలి ఒకసారి రమ్మని రా. సర్లే అన్న అనుకున్నా. అయిపోయింది. ఒకసారి మందకృష్ణ గారు ఇంటికి, మందకృష్ణ గారు అన్న నాకు క్లోజ్, నాకు కాల్ ఆయన ప్యాచ్ నేను చూద్దామని పోయాను. చాలా మంది వస్తుంటే గద్దరన్న కూడా వచ్చింది వాడికి. నేను వెళ్తాను అయ్యి కాదు అంటే నేను గద్దరని వస్తున్నాను కదా, ఏమన్నా నేను ఇంతవరకు కలుసుకోలేదు ఆయన చూడ, ఏంటి ఇంతవరకు కలవలేదు నువ్వు, ఇంత నల్గొండ గద్దరని ఇంత వాయిస్ ఉంది కంటే ఏమోనా ఎట్లా రియాక్ట్ అవుతాడు అన్నంటే నేను కల్పిస్తాను. ఇక్కడ నన్ను కూర్చోబెట్టుకుంటూ అన్న వచ్చి అక్కడ చేసి అందరూ కలుస్తున్నారు అన్నట్టు. ఈయనెవరో తెలుసా అంటే ఎవరు నల్గొండ, అరే ఏం రా నువ్వేనారా దంచుతున్నారా బిడ్డ అది అని చెప్పి దగ్గర తీసుకోవడం. నేను కూడా అన్నకు దగ్గరికి పోయి పాదాలకు నమస్కారం పెట్టుకొని అన్న నేనే అన్న అని చెప్పి మరే మళ్ళీ కలుద్దాం రా నర్సన్న మనం అని చెప్పేసి ఆయన 2-3 days తర్వాత మళ్ళీ నాకు కాల్ చేయడము, అన్న వాళ్ళ డ్రైవరు మళ్ళీ ఫోన్ అన్న మాట్లాడిపోయడం చేయడం. నాకు ఒక 2 months తర్వాత నాకు కాల్ చేసి నాదే ఒక పాట ఉందా నువ్వే పాడాలి, అన్నకి ఇష్టమైన పాట. ఎవడు నన్ను గన్న తల్లు నోర తెలంగాణ పల్లెనోర, నన్ను గన్న తల్లు నోర తెలంగాణ పల్లెనోర, పోటనై వస్తున్నానమ్మో ఓయమ్మో నోర పోగాలకు వందోనలమ్మో.
సాంగ్ ఉంటుంది. Accents కూడా గట్టిగా పట్టేస్తారు కదా. ఈ సాంగ్ నువ్వు పాడాలి అని అంటే సరేనా నేను వస్తున్నా అని చెప్పేసి మన గట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు వాళ్ళ ఇంట్లో కూర్చొని అక్కడక్కడే రాసేసిండు అన్న. అప్పుడున్న అంటే ఇప్పుడు అంటే సర్కార్లో అన్ని చాలా అన్న చాలా ఇష్టపడ్డాడు. అరే మళ్ళీ ఒకసారి నాకు చూసుకున్నట్టుందా, నా గొంతు విన్నట్టుంది అని అన్నాడు. కాకపోతే అన్న ఇంకా కొంచెం ఎక్కువ ఏళ్ళు బతికితే మాలాంటి ఇంకా బాగుంటుంది. కానీ మీ గొంతులో ఆయన ఎప్పుడు మా అందరికి బతికే ఉంటారండి. ఆయన పాటల ఆడియో ఎంత ఉన్నా కూడా ఇంకా వచ్చే పాటల రూపంలో కూడా మీ వాయిస్ ని జనాలందరూ గదరగాడు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అన్న త్యాగాలు, అన్న పోరాటాలు అవన్నీ ఏం చేయలేదు జనరల్గా. ఏంటంటే ఓన్లీ గొంతు మాత్రమే. అంతే. నేను ఎక్కడ కూడా అన్న చాక్లెట్ అన్న చాలా పెద్ద పరిణామం, ఆయన మహాశక్తి. ఇట్లా అన్న వాయిస్ ద్వారా నేర్చుకున్నటువంటి శిష్యులు కరెక్ట్ గొప్ప వాయిస్ అన్నది. చాలా అద్భుతమైన వాయిస్ అసలు. అంటే ఆయన ప్రతి పాటలోనూ సొసైటీలో ఉన్న ఇష్యూస్ని అందులో ఆయన రేస్ చేస్తూ బ్లడ్ ఉడికిపోతుంటుంది ఆయన పాటలో. అద్భుతం. 20 ఏళ్ల క్రితం నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని కూర్చోబెట్టి చేసినప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి ఆవిడ ఎంత బాధపడిపోతారంటే ఒక పెళ్లి నాడు రాడు, ఒక పుట్టినరోజు నాడు రాడు, ఎప్పుడు ఇచ్చింది లేదు, చేసింది లేదు, చూసింది లేదు అని ఆవిడ చెప్పినా కానీ ఒక ఎక్స్పెక్టేషన్ లేదండి ఆవిడకి. నేను చెప్పేది ఏంటంటే ఆ తరం అమ్మ లాంటి ఆమె ఆ తరంలో అట్లా భర్తలకు అంత రెస్పెక్ట్ చేసి అట్లా చేయగలిగారు కదా. ఇప్పుడు మేము అంత వదిలేసి అట్లా చేస్తే అట్లా చేస్తే ఇప్పుడు తట్టుకోలేదు. ఇప్పుడు చాలా కష్టం. ఉన్నది మాట్లాడాలి. అంతే అంతే అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. కానీ బాబు ఏంటి అసలు మొన్న జరిగిన ఎలక్షన్స్కి మీ పాట లేని పార్టీ లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారికి రాసిన పాట అయితే మీరు నమ్మరు. జగన్ గారికి రాసిన అదే పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీలో ఉన్న టాప్ మోస్ట్ క్యాండిడేట్స్కి మీ పాట ఉంది. అసలు మీరు నమ్మరు. యంగ్స్టర్స్ 15-18 ఏళ్ళ లోపు